3 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చినా ప్రజల్లో ఎందుకు ఇంత క్రేజ్? కేసీఆర్ పట్ల క్రేజ్ లేదని ఎవరన్నారు? 37% ఓట్లు వచ్చాయి. వ్యక్తిగతంగా కేసీఆర్ పట్ల ఇమేజ్ ఉంది, అందువల్ల క్రేజ్ లేదని ఎవరైనా అనగలరా? నాగేశ్వర్ రోడ్డు మీదకి పోతేనే నలుగురు వచ్చి కలుస్తారే. ఇక కేసీఆర్ పట్ల క్రేజ్ ఉండదా? నాగేశ్వర్కి ఎంతో కొంత క్రేజ్ ఉన్నప్పుడు. అందువల్ల కేసీఆర్ పలుకుబడగల నాయకుడు, అందులో డౌట్ ఎవరికి ఉంది? ఇండివిజువల్గా తెలంగాణలో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ పొలిటీషియన్స్. సో అందువల్ల కేసీఆర్ను రేవంత్ను కూడా కంపేర్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు, కేంద్ర మంత్రిగా వ్యవహరించారు, పార్లమెంటు సభ్యుడిగా దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాజకీయ పార్టీల్ని సమన్వయపరిచి తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించిన నేత. సో ఈనాడో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభం కాకముందే కేసీఆర్ గుర్తింపు కోల్పొందిన నాయకుడు. నాకు గుర్తున్నంత వరకు ఆయన మంత్రిగా కూడా రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం మొదలు పెట్టకముందున్నాడు. సో అందువల్ల కేసీఆర్ను రేవంత్ను పోల్చి కేసీఆర్కు చాలా క్రేజ్ ఉంది, రేవంత్కు ఉందా లేదా అనే చర్చలోనే అసంబద్ధత, అర్థం లేని ఆర్గ్యుమెంట్ కదా అది. ఇప్పుడు సునీల్ గవాస్కర్ గొప్ప బ్యాట్స్మన్, రోహిత్ శర్మ గొప్ప బ్యాట్స్మన్ చర్చించగలుగుతామా? ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? ఎందుకంటే సునీల్ గవాస్కర్ జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు కదా. అందువల్ల మనం ఎప్పుడు కూడా దేర్ ఇస్ ఎ జనరేషనల్ గ్యాప్ బిట్వీన్ కేసీఆర్ అండ్ రేవంత్. రేవంత్ రెడ్డి 2007లో మొదటిసారి ఎమ్మెల్సీ అయ్యాడు. సో 2007 కన్నా ముందు ఆయన జెడ్పీటీసీ. సో ఆ సమయానికి కేసీఆర్ కేంద్ర మంత్రి. సో అంటే రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ అయ్యే సమయానికి కేసీఆర్ కేంద్ర మంత్రి. అలాంటప్పుడు ఇద్దరి మధ్య పోలికలో అర్థం లేదు. కేసీఆర్ క్రేజ్ లేకపోతే కదా చర్చ అసలు. అందువల్ల కొత్తగా క్రేజ్ ఉండాల్సింది ఏమీ లేదు. డెఫినెట్గా కేసీఆర్ ఇస్ అ వండర్ఫుల్ స్పీకర్, అథారిటేటివ్గా మాట్లాడగలుగుతాడు, చాలా సమర్థవంతంగా మాట్లాడగలుగుతాడు. అది కూడా 3 నెలల తర్వాత పబ్లిక్ లైఫ్లోకి వచ్చి మాట్లాడుతున్నాడంటే ఆసక్తి అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడే కాదు, మీరు కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా భారీ రేటింగ్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో టీవీ వ్యూవర్షిప్ డిసైడ్ చేయదు అధికారాన్ని. టీవీ వ్యూవర్షిప్ డిసైడ్ చేస్తే నేను కూడా మంత్రి కావాలి. ఎందుకంటే నాకు లాస్ట్ మంత్ ఒక్క మంతే 1,56,00,000 వ్యూస్ వచ్చాయి. ఈ మంత్ బహుశా 2 కోట్లు దాటుతాయి. సో మీకు ఏ రాష్ట్ర క్యాబినెట్ మంత్రికి, కేంద్ర మంత్రికి కూడా నెలలో 2 కోట్ల వ్యూస్ ఉంటాయి చెప్పండి నాకు. సో అందువల్ల టీవీ వ్యూవర్షిప్ ప్రకారం అయితే నేను కూడా మంత్రి కావాలి, మరి అయితేనా? సో అందువల్ల డిసైడ్ చేసేది టీవీ వ్యూవర్షిప్ కాదు, బహిరంగ సభలకు వచ్చే జనం కాదు, ఆ జనం బహిరంగ సభల్లో ప్రజల జేజేలు కాదు, డిసైడ్ చేసేది ఓట్లు కదా. సో ఓట్లు డిసైడ్ చేసిన తర్వాత నేను క్లాస్ రూమ్లో మాత్రం ప్రతి లెసన్ ఎఫెక్టివ్గా ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ చెప్తా, కానీ ఎగ్జామ్ పేపర్లో రాయను అన్నట్టుంటుంది. అల్టిమేట్గా మార్కులు వచ్చేది, డిగ్రీ వచ్చేది ఎగ్జామ్ పేపర్లో ఏం రాస్తాం అనేది కాదు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఎంత బాగా ఆడితే లాభమైంది, టెస్ట్ మ్యాచ్లో ఆడాలి కదా. అందువల్ల కేసీఆర్ క్రేజ్ లేకపోవడం అనేది క్వశ్చన్ లేదు, కానీ అది ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడలేదు కదా అన్న ఫ్యాక్ట్ అయితే ఉంటుంది కదా. అందువల్ల కేసీఆర్ ఈజ్ సర్టన్లీ ఏ పాపులర్ లీడర్ అండ్ విల్ రిమైన్ ఏ పాపులర్ లీడర్. అందువల్ల రేవంత్ రెడ్డితో పోలిక కరెక్ట్ కాదు. ఆ మేరకు రేవంత్ రెడ్డి కేసీఆర్తో పోటీ పడుతున్నాడు, అదొక్కటే రిమార్కబుల్. సో ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ అనే చర్చ దాకా రావడమే రేవంత్ రెడ్డి సాధించిన ఘన విజయం అంటే నేను. ఎందుకంటే అసలు పోలిక లేని ఇద్దరు నేతల మధ్య కదా. అందువల్ల ఈవెన్ మీకు లోక్నీతి CSDS పోస్ట్ పోల్ స్టడీ కూడా మోర్ దెన్ 30% చీఫ్ మినిస్టర్గా కేసీఆర్ ప్రిఫర్ చేస్తే రేవంత్ రెడ్డిని 22% ప్రిఫర్ చేశారు. సో అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీ గెలిచింది, కానీ ఇండివిజువల్గా ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినప్పుడు 30% ఎబో కేసీఆర్ పేరు చెప్తే 22% చెప్పారు. చాలా సెక్షన్లలో దగ్గర దాకా వచ్చాడు రేవంత్ రెడ్డి కేసీఆర్కు. సో అందువల్ల దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ అచీవ్మెంట్. అందువల్ల ఇద్దరికి పోల్చడము కరెక్ట్ కాదు, కేసీఆర్ క్రేజ్ లేదని అనడము కరెక్ట్ కాదు. కేసీఆర్ ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది.